ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈరోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం, నీ ఎమ్మెల్యేల ఆత్మస్థైర్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జడ్పీటీ స్థానం గెలిచానని చెప్పేసి సంకలు గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు. ఈరోజు ఎలక్షన్ అధికారి గారిని కలిసాం, 1కి 10 సార్లు కలిసాం, విన్నవించాం. ఇక్కడి నుంచి ఆమె మా విజ్ఞప్తిని చేరవేస్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగేది మాత్రం శూన్యం. ఈరోజు కూడా చెప్పాం, అమ్మా ఇట్లా జరుగుతూ ఉంది, ఎన్నిక స్లిప్పులు ఇస్తా ఉన్నారు, ఓటర్ స్లిప్పులు ఇస్తా ఉన్నారు, మళ్ళీ స్లిప్పులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటా ఉన్నారు. వీటి మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పాం, అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఇక్కడి నుంచి ఆదేశాలు వెళ్తూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఎన్నికల అధికారి చెప్పిన మాటని పాటించట్లేదు, తుంగలో దొక్కుతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి పోలింగ్ స్టేషన్లో లోపల బయట సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఈ రోజున ఎన్నికల అధికారి గారికి చెప్పాం. సరే అని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది. ఏమాత్రం అది జరుగుద్దా అని చెప్పేసి వేచి చూస్తూ ఉన్నాం.